అంతర్జాతీయ సమాజం ఊహించని పరిణామం. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ ఇక లేరు. శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు సంయుక్తంగా జరిపిన భారీ దాడుల్లో ఆయన మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మొదట ఈ వార్తను డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించగా, తాజాగా ఇరాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం టెహ్రాన్లోని సుప్రీం లీడర్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక క్షిపణులతో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరికొందరు కీలక సైనిక అధికారులు కూడా మరణించినట్లు సమాచారం. ఇరాన్ వ్యాప్తంగా ప్రస్తుతం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. టెహ్రాన్ వీధుల్లో వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు వైట్ హౌస్ నుండి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.